తెరుస్తున్నాము, దాన్ని బుక్ చేసుకుంటున్నాం. అది పాజిటివ్. ఏ విషయమైనా మనం ఫోన్‌లోనే చూస్తున్నాం, ఎక్కడున్నా చూస్తున్నాం. అవన్నీ కొన్ని పాజిటివ్ ఉన్నాయి. మరి నెగెటివ్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ కంటే నెగెటివ్ ఎక్కువైనాయి. అసలు ఈ స్మార్ట్ ఫోన్‌లు వచ్చినాక పక్కనోనితోని మాట్లాడు చాలామంది తగ్గించిర్రు. మీరు ఎక్కడైనా పోండి, ఒక బస్సులో పోండి, ఒక ట్రైన్‌లో చూడండి, ఆ పక్కనున్నోనితోని ఎవరు మాట్లాడరు. ఇంట్లో ఉన్నా గాని మాట్లాడరు. ఇంట్లో నలుగురు ఉంటే ఎవరి ఫోన్ ఆళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంటారు, చూసుకుంటా కూర్చుంటారు. మరి ఇది ఈ పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లల్లో కూడా ఇది చాలా బానిసత్వం అయిపోయిందంట. ఇగో చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబు. పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం ప్రతి ఇద్దరిలో ఒకరు. అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే అంటే దాదాపు ఒక 100 మందిని చూసుకుంటే అందులో సగం మంది స్మార్ట్ ఫోన్‌లకు బానిసలైపోయారట. దీనికి సంబంధించి లోకల్ సర్కిల్స్ అనేటువంటి ఒక సంస్థ షాకింగ్ సర్వే చేసిందంట. 49% మంది పిల్లలు 3 గంటలు ఇంటర్నెట్ చూస్తుర్రంట చూడండి. అంటే వాళ్ళు స్కూల్‌కి పోయి వచ్చిన తర్వాత ఉన్న టైంలో వాళ్ళు 3 గంటలు ఇంటర్నెట్ చూస్తున్నారంటే ఇక అంటే పిల్లలు అంటే పిల్లల చేతికి ఫోన్‌లు వచ్చినాయంటే అది ఎవరిది తప్పు? పేరెంట్స్ తప్పు. పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే వాడు మారం చేస్తున్నానో, వాడు ఇంకేదో చేస్తున్నానో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆహ్, ఇంటర్నెట్ అంటే ఇక ఫోన్ ఇచ్చేస్తారు వాళ్ళ చేతిలోకి. వాళ్ళ చేతులకు ఫోన్ ఇచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక సరే వాడు ఏదో ఫోన్ చూసుకుంటా కూర్చుంటాడు. ఇక దాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తుంటారు. ఏకంగా ఇక ఫోన్ లేనిదే ముద్ద దిగని పరిస్థితి. అంటే తినాలన్నా ఫోనే, వాడు సైలెంట్ ఉండాలన్నా ఫోనా, ఏం కావాలన్నా ఫోనే. ఇట్లా ఫోన్ ఇచ్చి వాళ్ళని బానిసలుగా చేస్తుర్రట. రోజుకి ఏకంగా 6 గంటలు స్క్రీన్‌లు చూస్తుర్రంట. ఈ తాజా అధ్యయనం ప్రకారం ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు డిజిటల్ స్క్రీన్‌కు బానిసగా మారిపోయారంట. మరి దాదాపు ఇది ఈళ్ళు చేసింది చిన్న సర్వే ఏం గాదు. దేశవ్యాప్తంగా 302 జిల్లాల్లో 57,000 మంది మీద వీళ్ళు సర్వే చేసిర్రంట. అంటే చాలా పెద్ద సర్వే. ఈ సర్వేలో తెలిసిందేందంటే పిల్లలు 6 గంటలు 3-6 గంటలు ఫోన్లు చూస్తుర్రంట. బానిసలుగా మారిపోతుర్రట. మరి 47% మంది టైర్ 1 పట్టణాలు, 31% టైర్ 2, మిగిలిన 22% మంది టైర్ 3, 4 ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారంట. అందరికీ పాఠశాలకెళ్ళే పిల్లలున్నారట. మరి ఇక్కడ చూడొచ్చు 9-17 ఏళ్ల పిల్లల్లో 49% మంది కనీసం 3 గంటలు చూస్తుర్రట. ఇంకా 22% మంది 6 గంటలు చూస్తున్నారట. మరో 22% మంది 1-3 గంటలు. అసలు కనీసం గంట పాటన్నా ఒక 6% మంది చూస్తున్నారట. అంటే దాదాపు మాక్సిమం ఎవరో ఏదో ఒక టైంలో కనీసం గంటనన్నా ఫోన్లు చూసేవాళ్ళే అత్యధిక శాతం ఉన్నారంట చూడండి. ఈ 49% కాదు, ఇంకా అంతకు మించి ఎక్కువ మందే ఉన్నారు. 49% పీపుల్ మాత్రం 3 గంటలు చూస్తున్నారంట. ఇంకా అంటే దాదాపు ఒక 60, 70, 80% మంది పిల్లలు ఏదో ఒక టైంలో ఫోన్ చూస్తున్నారు. కనీసం గంట పాటైనా ఫోన్ చూస్తున్నారంట. ఇది ఎంత బానిసలుగా మారుతుంది. అంటే చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వడం వల్ల మనం జరిగే పరిణామాలు చూస్తున్నాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వడం వల్ల చాలా ఉన్నాయి. మనకు సామాజికంగా కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఇక్కడ వస్తున్నాయి. ఈ 70% యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చూస్తున్నారట. ఇక చూడొచ్చు 64% మంది మీడియా హింసాత్మక అసలు ఈ ఆన్‌లైన్ గేమ్స్ ఆడి ఎంతమంది ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో కూడా మనం చూసినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. దాంతో పాటు పిల్లల ప్రవర్తనలో చాలా పెద్ద మార్పులు వస్తున్నాయంట. మరి పిల్లల్లో చాలా గణనీయమైనటువంటి మార్పులు వస్తున్నాయంట నెగెటివ్‌గా. 61% మంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుర్రంట. నిజంగానే ఫోన్ చూడడం వల్ల మా వల్ల పరిస్థితి దారుణంగా అయిందని. 58% మంది విపరీతమైనటువంటి కోపం, అరుపులు, వస్తువులు విసిరేయడం వంటి లక్షణాలు గుర్తించారంట. వాళ్ళు ఫోన్ ఇస్తే వాళ్ళు సైలెంట్ ఉంటారు. ఫోన్ తీసేస్తే ఏమైతది? వాళ్ళకి ఇక కోపం వస్తుంటది. దాన్ని అవి పడేయడం, ఇవి పడేయడము, అరవడము ఇవన్నీ గూడా చేస్తుర్రంట పిల్లలు. ఇవన్నిటికి గూడా కారణం ఏందంటే ఈ స్మార్ట్ ఫోన్‌లు. ఇక దాంతో పాటు 61% మందిలో ఓపిక లేదంట. చిన్న విషయాలకే చిరాకు పడడం, చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల 47% మంది పిల్లలు బద్ధకస్తులయ్యారట. మనం చిన్నప్పుడు చూసినాం. వస్తే ఇంటికొస్తే బయటకి పోయి ఆడుకునేటోళ్ళు. ఇప్పుడు బయటకి పోయి ఆడుకునే పరిస్థితి లేవు. వస్తే ఇంట్ల ఇంతకుముందు టీవీ మనం ప్రమాదకరం అనుకున్నాం గానీ, ఇప్పుడు టీవీ కాదు ఎక్కువ ప్రమాదకరం. ఫోన్ అయిపోయింది. ఆ ఫోను వల్ల చాలామంది పిల్లల్లో నెగెటివ్ ప్రభావాలు చాలా వస్తున్నాయట. మరి కేవలం 21% మంది పిల్లలు మాత్రమే ఇటువంటి వ్యసనాలు లేవు, మా పిల్లలకు మేము ఫోన్లు ఇవ్వటం లేదని చెప్పినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే కేవలం 21% అంట. 100లో 21 మంది మాత్రమే పిల్లలకు ఫోన్లు అలవాటు చేయట్లేదంట. మిగతా వాళ్ళందరూ ఫోన్లు అలవాటై చాలా నెగెటివ్ అంటే ఇటువంటివి చాలా కోపం కావచ్చు, బద్ధకం కావచ్చు, విపరీతంగా అంటే ఎక్కువ యాంగ్జైటీ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయంట. బికాజ్ ఆఫ్ ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల ఇటువంటి చాలా దరిద్రమైనటువంటి లక్షణాలు వస్తున్నాయట. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ఈ ఫోన్లు వాడడంలో మనం కొన్ని దేశాల్లో తెచ్చిర్రు. అంటే కనీసం ఇన్‌స్టా ఇటువంటి సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయాలంటే 18 ఇయర్స్ ఉండాలి అనేటువంటి చట్టాలు కూడా తెచ్చిర్రు. మన దగ్గర కూడా అటువంటివి తెచ్చి నిజంగా ఫోన్లు ఇవ్వకండి. పిల్లలకు ఫోన్లు ఇస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ ఫోన్లు ఇవ్వకండి. చదువు మీద, ఆటల మీద
వాళ్ళకి అసలు బిజీ ఉండాలి వాళ్ళు. బయటకు పోయి పిల్లలతోని ఆడుకున్న ప్రాబ్లమ్ లేదు గానీ, ఈ ఫోన్‌లతోని మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త. మరి ఈ నిపుణులు గూడా ఒకటే జెప్తున్నారట. తీవ్ర బానిసలైతే ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్‌కు దాని నుంచి బయటపడలేక ఆత్మహత్య ప్రయత్నాలు గూడా చేసే ప్రయత్నం ఉందట. కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా 2-5 ఏళ్ల లోపుండే పిల్లలకు కేవలం గంట పాటు ఫోను చూయించొచ్చట. అది గూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలు. ఇక 2 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళకు అసలు ఫోనే చూయించొద్దంట. 5-10 ఇయర్స్ వాళ్ళకు గరిష్టంగా 2 గంటలు చూడొచ్చంట. అది గూడా టైం ఉంటేనే. అంటే ఏదో ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే ఇవ్వాలంట. లేకపోతే ఆ ఫోన్‌లు అయితే ఇయ్యొద్దంట. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఆ ఫోన్‌లు ఇయ్యకండి. అనవసరంగా వాళ్ళ జీవితాలైతే ఖరాబ్ చేయకండి. ఈ సర్వే చెప్పేది అదే. అంటే దాదాపు 79-80% పిల్లలు ఫోన్‌లకు బానిస అయితున్నారట. దానివల్ల ఎంత విపరీతమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కాబట్టి కాస్త జాగ్రత్త. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. దాన్ని ఫోన్ చేతిలో అయితే పెట్టకండి. బీ కేర్‌ఫుల్.